వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి అర్జిత సేవా టికెట్ల జూన్ కోటా విడుదల చేసిన టీటీడీ. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్, ₹1 కోటి జరిమానా. అమరావతికి జీవీఎంసీ రాజకీయం, వైకాపా నుంచి టీడీపీలోకి 9 మంది. మహేష్ బాబు ఔదార్యం, ఫ్రీగా 4500 హార్ట్ ఆపరేషన్స్. భక్తుల సౌకర్యార్థం జూన్కు సంబంధించి శ్రీవారి అర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల అర్చన, అష్టదళ పాదపద్మారాధన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అలాగే ఆన్లైన్లో ఉంచుతారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఇతర వివరాలకు భక్తులు వెబ్సైట్ను సందర్శించవచ్చని టీటీడీ సూచించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక సంచలన తీర్పు ఇచ్చారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్కు ₹1 కోటి జరిమానా విధించారు. అక్రమ మార్గాల్లో విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకోవాలనే యత్నం చేసినట్టు కోర్టు అడ్డుకుంది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని దాచి వేరే బెంచ్ వద్దకు పిటిషనర్లు వెళ్లారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నగరపాలక సంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ జనసేన పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకుని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీవీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఖ్య నిన్నటితో 4500+ చేరినట్లు ఆంధ్ర హాస్పిటల్స్ ప్రకటించింది. ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించారు. మహేష్ బాబు ఫౌండేషన్ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.